దేవతలను యజ్ఞాలతో పోషిస్తే వారు మిమ్మల్ని పోషిస్తారు. యజ్ఞం చేయకుండా భోగాలను అనుభవించేవాడు దొంగతో సమానం. యజ్ఞంలో లభించిన ఆహారాన్ని తినేవారు పాపాల నుంచి విముక్తులు. అన్నం వర్షం వల్ల, వర్షం యజ్ఞం వల్ల, యజ్ఞం కర్మ వల్ల కలుగుతుంది. కర్మ వేదాల నుంచి, వేదాలు పరమాత్మ నుంచి వచ్చాయి. ఈ చక్రాన్ని అనుసరించని వాడు వ్యర్థ జీవితం గడుపుతాడు. ఆత్మలో తృప్తి పొందినవాడికి కర్తవ్య బంధనం లేదు. అటువంటి మహాత్ముడికి లాభం, నష్టం అనే భావం ఉండదు. ఆసక్తి లేకుండా కర్మ చేయడం ద్వారానే పరమాత్మను పొందవచ్చు. జనక మహారాజు వంటివారు కర్మచేసి సిద్ధిని పొందారు. మహానుభావులు చేసినదే లోకం అనుసరిస్తుంది. నాకు కర్మ అవసరం లేకపోయినా లోకహితార్థం కర్మ చేస్తున్నాను. నేను కర్మ వదిలితే లోకం కూడా కర్మను వదిలేస్తుంది. అప్పుడు లోకం నాశనం అవుతుంది. అజ్ఞానులు ఆసక్తితో కర్మ చేస్తారు, జ్ఞానులు లోకహితార్థం చేస్తారు. జ్ఞానులు అజ్ఞానుల మనసును కదిలించకూడదు. అన్ని కర్మలు ప్రకృతి గుణాల వల్లనే జరుగుతాయి. జ్ఞాని దీనిని తెలుసుకుని ఆసక్తి పెంచుకోడు. గుణాలలో మునిగిపోయినవారు వాటికే బంధితులు. అన్ని కర్మలను నాకర్పించి యుద్ధం చేయి. నా ఉపదేశాన్ని నమ్మి పాటించేవారు కర్మబంధనాల నుంచి విముక్తులు. ఇది పాటించని వారు తమను తాము నాశనం చేసుకుంటారు. జ్ఞానవంతుడు కూడా తన స్వభావానుసారం ప్రవర్తిస్తాడు. రాగద్వేషాలు ఇంద్రియాలలో ఉంటాయి, వాటిని వశపరచాలి. తన ధర్మం లోపించినా మంచిదే, ఇతరుల ధర్మం ప్రమాదకరం. అర్జునుడు అడిగాడు, మనిషిని పాపానికి నెట్టేది ఏమిటి? కామమే, క్రోధమే ప్రధాన శత్రువులు. కామం జ్ఞానాన్ని కప్పేస్తుంది. అది ఎప్పుడూ తృప్తి చెందదు. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవే దాని నివాసాలు. ఇంద్రియాలను నియంత్రించి ఈ శత్రువును జయించాలి. ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి గొప్పది. ఆత్మను తెలుసుకుని కామాన్ని జయించు, ఇదే కర్మయోగం. ఎండ్ ఆఫ్ చాప్టర్ 3. థ్యాంక్స్ ఫార్ వాచింగ్. దేవతలను యజ్ఞాలతో పోషిస్తే వారు చాప్టర్ 4 కమింగ్ సూన్. భగవద్గీత 2 చాప్టర్లు మన షార్ట్ వీడియోస్లో ఉన్నాయి. ఇంకా ఎవరు చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఈ కలియుగంలో మనిషి నడవడికి తోడుపడే భగవద్గీత గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. శ్లోకాలు చదవడం అందరికీ కష్టంగా అనిపిస్తుంది, బట్ ఇక్కడ శ్లోకాలు లేకుండా డైరెక్ట్ భావం తెలుసుకోవచ్చు. సపోర్ట్ మై ఛానల్ ది ఇండియన్. థ్యాంక్స్ ఫార్ వాచింగ్. చాప్టర్ 4 కమింగ్.